అందరికీ నమస్కారం. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రతి పోలింగ్ బూత్కు సంబంధించిన ఓట్ల ప్రక్షాళన కార్యక్రమం జరుగుతుంది. సో ఇందులో భాగంగా ప్రతి పోలింగ్ స్టేషన్కి సంబంధించిన ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు మీ ఇంటి వద్దకే వచ్చి బిఎల్ఓలు అందజేస్తారు. ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకున్న తర్వాత ఆ ఎన్యూమరేషన్ ఫారాలను నింపాల్సిన బాధ్యత ఓటర్ పైనే ఉంటుంది. కాబట్టి ఆ ఎన్యూమరేషన్ ఫారాన్ని ఎలా నింపాలో అనే దానిపైన ఒక చిన్న వీడియో రూపంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. సో ఇక్కడ మనం ఎన్యూమరేషన్ ఫారం మీకు ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 1, 2, 3 భాగాలుగా దీన్ని విభజించారు. సో ఒకటో భాగాన్ని ఖచ్చితంగా ప్రతి ఓటరు మీ ఓటు ఎక్కడైతే ఉందో ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలోనే మీరు ఈ ఎన్యూమరేషన్ ఫామ్ నింపవలసి ఉంటుంది. ప్రతి ఓటరు ఒకటో భాగాన్ని ఖచ్చితంగా నింపవలసి ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి రెండో భాగం, మూడో భాగం పరిశీలిస్తే రెండో భాగం సంబంధించి ఎవరికైతే 2002లో ఓటు హక్కు కలిగి ఉంటారో ఆ ఓటు హక్కుకు సంబంధించిన వివరాలను రెండో భాగంలో నింపవలసి ఉంటుంది. అంటే 2002లో ఓటు హక్కు కలిగిన ఓటరు ఒకటో భాగాన్ని, రెండో భాగాన్ని ఖచ్చితంగా ఫారంలో నింపవలసి ఉంటుంది. ఒకవేళ మీకు 2002లో ఓటు హక్కు లేని ఎడల మూడో భాగాన్ని మీరు నింపవలసి ఉంటుంది. ఈ మూడో భాగంలో ఓటర్ యొక్క తల్లి, తండ్రి, నానమ్మ, తాతయ్య ఎవరి అయినా ఒకరి వివరాలు ఇక్కడ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా నింపవలసి ఉంటుంది. ఇక్కడ 2002లో ఓటు హక్కు లేని వాళ్ళు మూడో కాలాన్ని, ఒకటో కాలాన్ని విధిగా నింపవలసి ఉంటుంది. కావున ఈ ఎన్యూమరేషన్ ఫారం నింపేటప్పుడు మీరు జాగ్రత్తగా నింపి బిఎల్ఓకి అందజేస్తే మీ ఓటు మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.